అందరికీ నమస్కారం. టీజీ తెలుగు లెసన్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. 10వ తరగతి తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించి మొదటి పాఠ్యాంశం దానశీలము పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశానికి సంబంధించి అన్ని వీడియోలు విడివిడిగా ఛానల్లో పొందుపరచడం జరిగింది. ఈ వీడియోలో మొత్తం అన్ని ప్రశ్నలకు, సృజనాత్మకత ప్రశ్నలతో సహా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఒకే వీడియోలో పొందుపరచడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీడియోలు అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో తెలియజేస్తే తదుపరి వీడియోలలో అలాంటి మీకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసే వీడియోలను తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది పూర్తి మార్కులు సాధించడానికి సులభమైన పద్ధతిలో ఏర్పాటు చేసినటువంటి వీడియో. పాఠ్యాంశం వచ్చేసి దానశీలము. దీని కవి పరిచయము మీకు తెలుసు. కవి పరిచయము బమ్మెర పోతనకు సంబంధించిన కవి పరిచయం ఇది. ఈ కవి పరిచయాన్ని మీరు సింపుల్గా ఈ రకంగా రాసుకోవచ్చు. చాలా సింపుల్గా కవి పరిచయాన్ని ఈ రకంగా మీరు రాసుకున్నట్టయితే చాలా సులభంగా ఉంటుంది. పాఠ్యాంశం పేరు దానశీలము, కవి పేరు బమ్మెర పోతన, కాలం 15వ శతాబ్దం, జన్మస్థలం జనగామ జిల్లా బమ్మెర గ్రామం, రచనలు భాగవతం, వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం. బిరుదులు సహజ పండితుడు. ప్రత్యేకత పండితులకు మరియు పామరులకు సులభంగా అర్థమయ్యే విధంగా రచనలు ఉంటాయి. ఇతర విషయాలు పోతన రచనల్లో భక్తి ఎక్కువగా ఉంటుంది. పోతన రచనా శైలి తర్వాతి కవులకు ఆదర్శంగా నిలిచింది అనేది వీరి కవి పరిచయం. కవి పరిచయం తర్వాత మనకు ప్రధానంగా పద్యాలకు సంబంధించి ప్రతిపదార్థాలు, భావాలు ఉంటాయి. ఇది పద్యం. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుము అనే పద్యం. ఈ పద్యానికి సంబంధించి ప్రతిపదార్థం చాలా సింపుల్గా, సులభంగా అర్థమయ్యే విధంగా ఈ రకంగా మనం రాసుకోవచ్చు. వదాన్యోత్తమ, దాతలలో గొప్పవాడ ఓ బలి చక్రవర్తి. కులమున్, నీ కులాన్ని. రాజ్యమున్, నీ రాజ్యాన్ని. తేజమున్, నీ ప్రాణాన్ని. నిలుపుము, కాపాడుకో. ఈ కుబ్జుండు, ఈ పొట్టివాడు అంటే వామనుడు. విశ్వంభరుడు, విశ్వమంతా భరించేవాడు. అలతిన్, తేలికగా అంటే కొద్ది మొత్తం తీసుకొని. పోడు, వెళ్ళిపోడు, తీసుకొని వెళ్ళడు. త్రివిక్రమ స్ఫురణ వాడై అంటే 3 అడుగులతో 3 లోకాలను ఆక్రమించేవాడై. బ్రహ్మాండమున్, ఈ బ్రహ్మాండమంతా. నిండున్, నిండిపోతాడు. మాన్పన్, ఇతన్ని ఆపడానికి. ఒకండు కలడే, ఎవరూ లేరా. నా పలుకులు, నా మాటలు. కర్ణంబులన్, చెవులతో. ఆకర్ణింపు, వినుము. ఈ దానము గీనమున్, ఈ దానాన్ని. చేయవద్దు, వలదు అంటే చేయవద్దు. ఆవర్ణిన్, ఆ బ్రహ్మచారిని, ఆ వామనుడిని. పనుపుము, పంపించుము, పంపించి వెయ్యి. ఇది మొదటి పద్యానికి సంబంధించినటువంటి ప్రతిపదార్థం. అలాగే రెండవ పద్యం వచ్చేసి ఇది కారే రాజులు అనే అనే పద్యానికి సంబంధించి రెండవ పద్యం. కారే రాజులు రాజ్యములు కలుగవే అనే పద్యం. ఈ పద్యానికి సంబంధించి ప్రతిపదార్థం ఇక్కడ ఉంది చూడండి. మొదటగా భార్గవ, భృగువంశంలో పుట్టిన ఓ శుక్రాచార్య. కారే రాజులు, పూర్వకాలంలో రాజులు అనేవారు లేరా అంటే ఉన్నారు. రాజ్యముల్, రాజ్యాలు అంటే వారికి రాజ్యాలు కూడా ఉన్నాయి. కలుగవే, లేవా అంటే ఉన్నాయి కదా. గర్వోన్నతిన్, అధికమైన గర్వాన్ని. పొందరే, పొందలేదా, పొందారు కదా. వారు, అటువంటి రాజులు. ఏరి, ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారా. సిరిన్, వారు సంపాదించిన ధనమంతా. మూట కట్టుకొని, మూటగా కట్టుకొని. పోవంజాలిరే, వెళ్ళగలిగారా. భూమిపై అంటే ఈ లోకంలో. పేరైనన్, వారి పేరైన. కలదే, ఉన్నదా. శిబి ప్రముఖులన్, శిబి చక్రవర్తి వంటి గొప్ప దానం చేసిన రాజులు. యశక్కాములై, కీర్తిని కోరుకున్న వారై. ప్రీతిన్, సంతోషంతో. కోర్కుల్, అడిగిన వారి కోరికలు. ఈరే, తీర్చలేదా, తీర్చారు కదా. ఇక్కాలమున్, ఈ కాలం నాటికి. వారలన్, ఆ గొప్ప దాతలను. మరచిరే, మర్చిపోయారా అంటే ప్రజలు మర్చిపోలేదు కదా అంటున్నాడు అనమాట. ఇది రెండవ పద్యానికి సంబంధించిన ప్రతిపదార్థం. ఇక మూడవ పద్యం వచ్చేసి నిరయంబైన, నిబంధమైన, ధరణి నిర్మూలనంబైన
అనేది మూడవ పద్యం. ఈ మూడవ పద్యానికి సంబంధించి ప్రతిపదార్థం ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది. మొదటగా ధీవర్య, బుద్ధిమంతులలో గొప్పవాడా ఓ శుక్రాచార్య, నిరయంబైనన్, నరకం వచ్చిన, నిబంధమైనన్, బంధాలన్నీ తొలగిపోయిన, ధరణి, భూమి, నిర్మూలనంబైనన్, నాశనమైపోయిన, నశించిపోయిన, దుర్మరణంబైనన్, ఎలాంటి చెడు మరణం అయినా సరే వచ్చిన, కులాంతమైనన్, నా వంశం అంతరించిన, నిజమున్, నిజంగానే, రానిమ్ము, రాని, కానిమ్ము పో, ఏది ఎలా జరిగినా సరే, అభ్యాగతుడు, ఆ వచ్చిన అతిథి, హరుడైనన్, ఈశ్వరుడైన, హరి అయినన్, విష్ణువు అయినా, నీరజభవుడు, బ్రహ్మ అయినా, అయినన్, అయినా సరే, ఔన్, కాని, వినుమా, నా మాట వినండి, వేయి అంటే వేయు మాటలు, ఏటికిన్, ఎందుకు, నాదు జిహ్వ, నా నాలుక, తిరుగన్నేరదు, మరోలా మాట్లాడదు. ఇవి ప్రతిపదాలకు సంబంధించి. తర్వాత మనకు ఇక్కడ వ్యక్తీకరణ సృజనాత్మకకు సంబంధించి 4 ప్రశ్నలు ఉంటాయి. 4 ప్రశ్నలు, ఇవి 3 మార్కుల ప్రశ్నలు. అంటే ఒక్కొక్క ప్రశ్నకు సంబంధించి 5 వాక్యాల్లో మనం జవాబు రాయాలి. నేను మీకు దాదాపుగా 7-8 వాక్యాల్లో, ఒక్కొక్కటి 10 వాక్యాల్లో కూడా జవాబు తయారు చేయడం జరిగింది. ఇందులో మీరు ఏవైనా 5 వాక్యాల్లో రాస్తే పూర్తి మార్కులు పడే అవకాశం ఉంటుంది. మొదటి ప్రశ్న, ఈ కుబ్జుండు అలతింబోడు అని శుక్రాచార్యుడు చెప్పడంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? దానితో మీరు ఏకీభవిస్తారా? ఈ ప్రశ్నలకు ముందు ఒక్కసారి గమనిక, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో మీకు 100కు 90 మార్కులకు పైగా సాధించే విధంగా నోట్స్ ప్రిపేర్ చేసి ఉన్నాను. తర్వాతి వీడియోలలో అన్ని పాఠ్యాంశాలు ఛానల్లో మీకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రశ్న చూడండి, మీకు ఉన్నటువంటి ప్రశ్న, ఈ కుబ్జుండు అలతింబోడు అని శుక్రాచార్యుడి మాటలలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? దానితో మీరు ఏకీభవిస్తారా? శుక్రాచార్యుడి మాటలలోని ఉద్దేశం, ఇలా హెడ్డింగ్ పెట్టుకోవాలి. అంటే ప్రశ్నలోని కొంత భాగాన్ని హెడ్డింగ్ లాగా మార్చుకోవాలి మనం. ఈ కుబ్జుండు అలతింబోడు అనే శుక్రాచార్యుడి మాటలను నేను ఏకీభవిస్తున్నాను. వచ్చిన పొట్టివాడైన వామనుడు కేవలం తాను అడిగిన 3 అడుగుల నేలతో పోడు అని, 3 అడుగుల పేరుతో 3 లోకాలను ఆక్రమిస్తాడని, బ్రహ్మాండమంతా నిండిపోతాడని, బలిచక్రవర్తి రాజ్యాన్ని అంతేకాకుండా వంశాన్ని సైతం స్వాధీనం చేసుకుంటాడని శుక్రాచార్యుని మాటల్లోని ఉద్దేశం. అందుకే బలిచక్రవర్తిని తన రాజ్యాన్ని, తన వంశాన్ని, తన ప్రాణాన్ని కూడా కాపాడుకోమని, అంతేకాకుండా ఈ దానం అనేది ఏది చేయకుండా పంపించి వేయమని శుక్రాచార్యుడు పలికి బలిచక్రవర్తిని కాపాడాలని అనుకున్నాడు. కావున శుక్రాచార్యుని మాటలతో నేను ఏకీభవిస్తాను అని రాసిన తర్వాత చిన్నగా ఒక కొటేషన్ రూపంలో మనం రాస్తే ఆ ఎగ్జామినర్ని ఆకట్టుకుంటుంది. గురువు చెప్పిన మాట జీవితానికి బంగారు బాట అనే కొటేషను నేను ఇక్కడ రాయడం జరిగింది. ఈ రకంగా మీరు ప్రశ్నకు జవాబు రాశారనుకోండి, మనకు 3కు 3 మార్కులు పడే అవకాశం ఉంటుంది. తర్వాత రెండో ప్రశ్న చూడండి, హాలికునికి కావలసిన వసతి సౌకర్యాలు ఏ విధంగా ఉంటే అతడు తృప్తి చెందుతాడు? హాలికుడు అంటే రైతు. రైతుకు ఎలాంటి వసతి సౌకర్యాలు ఉంటే అతడు సంతోషంగా పంటలు పండించే అవకాశం ఉంటుంది? చూడండి ప్రశ్న, హాలికుడికి కావలసిన వసతి సౌకర్యాలు ఏ విధంగా ఉంటే అతడు సంతృప్తి చెందుతాడు? దీన్ని మనం సైడ్ హెడ్డింగ్ రూపకంగా మార్చుకోవాలి. హాలికునికి కావలసిన వసతి సౌకర్యాలు. హాలికుడు అనగా రైతు. రైతు సంతృప్తి చెందే విధంగా ఉండాలంటే బాగా పంటలు పండించగలగాలి. రైతు బాగా పంటలు పండించాలంటే కింది వసతి సౌకర్యాలను కలిగి ఉండాలని నేను అనుకుంటున్నాను. 1. సారవంతమైన పొలం. 2. శ్రేష్టమైన విత్తనాలు. 3. సాగుకు కావలసిన నీటి సౌకర్యాలు. 4. ఎరువులు మరియు పురుగు మందులు. 5. రైతుకు సహాయంగా కావలసిన పశువులు. 6. సమయానికి తగినంత మంది కూలీలు. పంటను తరలించడానికి రవాణా సౌకర్యాలు. ప్రభుత్వ పరంగా మార్కెట్ సదుపాయాలు, ప్రభుత్వ సబ్సిడీలు. 10. బ్యాంకుల నుండి లోన్ సదుపాయాలు. పై విధంగా వసతి సౌకర్యాలను కలిగి ఉంటే రైతు మరింత సంతృప్తిగా పంటలు పండించగలుగుతాడు అనే విషయాన్ని ఇక్కడ రాసి, ఇక్కడ కావాలంటే ఇంకొక కొటేషన్ కానీ ఒక సూక్తి కానీ రాయాలి. రైతు దేశానికి వెన్నెముక లేదా రైతే రాజు. ఈ రకంగా ఒక కొటేషన్ రాస్తే మనకు ఎగ్జామినరు మంచి మార్కులు వేసే అవకాశం ఉంటుంది. ఇది రెండవ ప్రశ్న. ఇక మూడవ ప్రశ్న వచ్చేస్తే, సిరి మూట గట్టుకొని పోవంజాలిరే అనడంలో బలిచక్రవర్తి ఆంతర్యం ఏమై ఉంటుంది? ఇక్కడ చూడండి, మనకు ఈ ప్రశ్నకు జవాబు ఇక్కడ రాయడం జరిగింది. సిరి మూట కట్టుకొని పోవంజాలిరే అనడంలో బలిచక్రవర్తి ఆంతర్యం ఏమై ఉంటుంది? ఈ రకంగా
హైలైటర్ని కూడా మనం వాడితే పరీక్షల్లో ఎగ్జామినర్ దృష్టి జవాబు మీద పడి మంచి మార్కులు వేసే అవకాశం ఉంటుంది. బలిచక్రవర్తి సిరి సంపదలను తమతో పాటు చనిపోయేటప్పుడు వెంట తీసుకుపోతారా అనే మాటలలోని ఆంతర్యం ఏమిటంటే, పూర్వం ఎందరో రాజులు పరిపాలించినారు, వారికి రాజ్యాలు ఉన్నాయి, వారిలో చాలామంది ఎంతో సిరి సంపదలను కూడబెట్టారు. వారు చనిపోయిన సమయంలో వారితో పాటు తాము కూడబెట్టిన సిరి సంపదలను మూటలుగా కట్టి తమతో పాటు తీసుకెళ్లారా? లేదు కదా. సిరి సంపదలు ఏవి కూడా లోకంలో శాశ్వతం కాదని, తాము చేసిన దాన ధర్మాలే శాశ్వతమని, పుణ్యకార్యాలు కీర్తి ప్రతిష్టలు ప్రజల నోళ్లలో శాశ్వతంగా నిలిచిపోతాయని బలిచక్రవర్తి మాటలలోని ఆంతర్యం అని నాకు అర్థమైంది. దీనికి చిన్న కొటేషన్ తయారు చేసుకున్నాం చూడండి. సిరి సంపదలు తాత్కాలికం, కీర్తి ప్రతిష్టలే శాశ్వతం. ఈ రకంగా మీరు జవాబు రాస్తే మీకు పూర్తి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత 4వ ప్రశ్న చూడండి. ఆడిన మాట తప్పకూడదు ఎందుకు? 4వ ప్రశ్న. ఇవన్నీ 3 మార్కుల ప్రశ్నలు. మీరు కేవలం 5 వాక్యాల్లో రాస్తే సరిపోతుంది. కానీ నేను ఇక్కడ 8-9 వాక్యాలు ఇస్తున్నాను. సాధ్యమైనంత వరకు మీరు 5 వాక్యాల్లో పూర్తి చేసినా సరిపోతుంది. ఒక 2 వాక్యాలు ఎక్కువగా రాసినా కూడా ఏమీ కాదు. ఇక్కడ ఆడిన మాట తప్పకూడదు ఎందుకు? దాన్ని హెడ్డింగ్ చేశాం చూడండి. ఆడిన మాట తప్పకూడదు. వీలైతే దీన్ని హైలైటర్ చేయవచ్చు, లేదా చిన్న క్రేయాన్ తీసుకొని జస్ట్ ఇట్లా కనపడే విధంగా దీన్ని ఎగ్జామినర్ గుర్తుపట్టే విధంగా దీన్ని లైట్గా షేడ్ కూడా చేయొచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు తలెత్తినా, బంధాలన్నీ పోయినా, చివరికి మరణమే వచ్చినా అభిమానం ఉన్నవారు మాట తప్పరు. మాట తప్పడం కంటే మరణం లేదు, అది మహాపాపం లాంటిది. పూర్వం భూమాత ఎంతటి చెడ్డవాడినైనా నేను భరిస్తాను, కానీ మాట ఇచ్చి తప్పిన వారిని నేను మోయలేను అని అన్నది. ఆడిన మాట తప్పడం వలన మనం మోసం చేసిన వాళ్ళం అవుతాము. మన మీద అవతలి వారికి నమ్మకం పోతుంది, సమాజంలో గౌరవం నశిస్తుంది, నిందలు వస్తాయి. కాబట్టి ఆడిన మాట తప్పకూడదు. ఇక్కడ చూడండి, సత్యమేవ జయతే, నిజం పలకాలి. ఒకవేళ మనం వాళ్ళకు సహాయం చేయలేకపోతే, ఆ సందర్భంలో మన దగ్గర లేకపోతే ముందే చెప్పాలి. అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అనే సామెత ప్రకారం మనం ఆడిన మాట తప్పకూడదు. ఇవి 4 కూడా 3 మార్కుల ప్రశ్నలు. ఒక్కొక్క దానికి 5 వాక్యాల జవాబులు రాయాలి. ఈ రకంగా మీరు జవాబు రాశారనుకోండి, మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది. అలాగే పెద్ద ప్రశ్నలు వచ్చేసి చూడండి, ఇవి అన్నీ కూడా 7 మార్కుల ప్రశ్నలు. ఇవి 7 మార్కుల ప్రశ్నలు. ఇవి మీకు 3 ప్రశ్నలు వస్తాయి. 3 21 మార్కులు అన్నమాట. పద్య భాగం నుండి ఒక ప్రశ్న, గద్య భాగం నుండి ఒక ప్రశ్న, ఉపవాచకం నుండి ఇంకొక ప్రశ్న వస్తుంది అన్నమాట. నెక్స్ట్ సృజనాత్మకత నుండి కూడా ఒక ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న చూడండి. నేటి సమాజానికి దానగుణం గల వ్యక్తుల అవసరం ఏమిటో వివరించండి అనేది ప్రశ్న. అంటే నేటి సమాజంలో దానగుణం చేసే వాళ్ళు అవసరం, ఎందుకు అవసరం అనేది ఇక్కడ మనం రాయాలన్నమాట. ఇది 7 మార్కుల ప్రశ్న. చూడండి ఒకసారి 7 మార్కుల ప్రశ్న జవాబు. నేటి సమాజానికి దానగుణం కలిగిన వ్యక్తుల అవసరం ఏమిటో వివరించండి. దానికి మనం హెడ్డింగ్ ఏం తయారు చేసుకున్నామంటే, నేటి సమాజానికి దానగుణం గల వ్యక్తులు అవసరం. ఎందుకు? సమాజం అనగా ప్రజల సమూహం, ప్రజలందరూ కలిసి నివసించే ప్రాంతం. అట్టి సమాజంలో అన్ని వర్గాల ప్రజలు నివసిస్తుంటారు. అందులో కొందరు పేదవారు, ధనవంతులు మరియు మధ్యతరగతి వారు ఉంటారు. చాలామంది బాగా పేరు మోసిన ధనవంతులు కూడా ఉండవచ్చు. కానీ ఏ సమాజంలోనైనా ధనవంతుల కన్నా పేదవారు ఎక్కువగా ఉంటారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండటానికి ఇల్లు లేక, ఇలా రకరకాల పేదరిక అంశాలతో బాధపడుతుంటారు. విద్యలో, వైద్యంలో, సామాజిక, రాజకీయ, వృత్తిపరమైన అంశాలలో చాలా వెనుకబడి ఉంటారు. అలాంటి వారందరినీ సరైన రీతిలో ఆదుకొనడం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందిస్తుంది. అయినా కూడా ఒక్కోసారి లక్ష్య సాధనలో వెనుకబడి ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితులలో చాలా సందర్భాలలో సమాజంలో ఉండే దాతృత్వం కలిగిన మహానుభావులు ముందుకు రావలసిన అవసరం ఉంటుంది. విద్యా సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, ఇళ్ల నిర్మాణం, మంచినీటి సదుపాయాలు, ఉద్యోగ సదుపాయాలు మొదలగు అవకాశాలను ఈ దాతృత్వం కలిగిన వ్యక్తులు కానీ లేదా సంస్థలు కానీ ఏర్పాటు చేయడంలో ముందుంటున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించిన ధనవంతులు తమ ఆదాయంలో కొంత భాగాన్ని CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సేవా కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. ఈ కార్యక్రమాల వల్ల నిరుపేదలకు మేలైన ఉన్నత సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, గృహ వసతి మొదలైన సేవా కార్యక్రమాలు
అందుబాటులోకి వచ్చి సమాజం అభివృద్ధి చెందడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. దాచిపెట్టిన ధనము తమ వెంట తీసుకొని ఎవరూ వెళ్ళరు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. స్వర్గాది పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. కావున సిరిగల వారు దానగుణాన్ని పెంపొందించుకోవాలి. అలాంటి వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి మనం ఒక చిన్న కొటేషన్ లాగా పెట్టేశాం చూడండి. అన్ని గుణాల కన్నా దాన ధర్మాలే మిన్నా అనే కొటేషన్. ఇలా ఈ రకంగా మీరు హెడ్డింగ్ రాసి ఇది మొత్తం నీట్గా గుండ్రంగా అన్ని పదాలు తప్పులు లేకుండా రాసి చివరిగా మీరు ఒక కొటేషన్ రాశారనుకోండి, 7కు 7 మార్కులు పూర్తి మార్కులు పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెండవ ప్రశ్న చూడండి. ఇది పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. ఈ గ్యాప్లో మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు ఈ విషయాన్ని షేర్ చేయండి. గుండ్రని రాత కలిగినటువంటి ఛానల్ ఒకటి ఉంది అని వారికి కూడా తెలియజేయండి. ఇది పాఠ్యపుస్తకం ఆధారంగా సొంతంగా జవాబులు తయారు చేసి మీకు అందిస్తున్నటువంటి ఛానల్. ఇది ఎక్కడో చాట్‌జీపీటీలోనో లేదా గూగుల్ మెటాలోనో ఇంకెక్కడో తయారు చేసి ఇస్తున్నది కాదు. సొంతంగా పాఠ్యపుస్తకం చదివి సొంత మాటల్లో రాస్తున్నటువంటి, అంటే CCE పద్ధతిలో ఎలా రాయాలో అలా సొంతంగా తయారు చేసి ఇస్తున్నటువంటి ఇది ఛానల్. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ముందు అన్ని రకాల పాఠ్యాంశాలకు వీడియోలు తయారు చేయబడును. ప్లేలిస్ట్లో అన్నీ కూడా ఉన్నాయి. దానశీలము పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. దానశీలము పాఠ్యభాగ సారాంశం ఈ హెడ్డింగ్ పెట్టుకున్నాము. దానశీలము పాఠ్యాంశాన్ని బమ్మెర పోతన రాసిన భాగవతం నుండి గ్రహించడం జరిగినది. ఇందులో బలిచక్రవర్తి తాను చేసిన దానం గురించి, ఆడిన మాట తప్పకూడదనే నీతి గురించి పోతన చాలా చక్కగా వివరించడం జరిగింది. బలిచక్రవర్తి దగ్గరకు మహావిష్ణువు వామనుడి రూపంలో వచ్చి 3 అడుగుల నేల దానం ఇమ్మని అడుగుతాడు. అప్పుడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో, వచ్చినవాడు సామాన్యుడు కాదు, విశ్వమంతా ఆక్రమించేవాడు, కేవలం 3 అడుగుల దానంతో వెళ్ళిపోయేవాడు కాదు. నీ రాజ్యాన్ని, నీ వంశాన్ని, నీ ప్రాణాన్ని కాపాడుకో, దానం లేదు ఏమీ లేదు, అతన్ని పంపించి వెయ్యి అంటాడు. అప్పుడు బలిచక్రవర్తి, ఓ గురువా, నాకంటే పూర్వం చాలామంది రాజులు ఉన్నారు. వారంతా సిరి సంపదలతో తులతూగిన వారే కదా. వారి పేరు భూమి మీద ఉందా? కేవలం ధర్మకార్యాలు నెరవేర్చిన శివచక్రవర్తి లాంటి రాజులునే ఈ భూమి మీద గుర్తుంచుకున్నారు కదా. అయినా ఒకసారి మాట ఇచ్చాను, ఇచ్చిన మాట తప్పలేను. నాకు నరకం వచ్చినా సరే, నేను నాశనం అయినా సరే, ఎలాంటి కష్టాలు ఇబ్బందులు వచ్చినా సరే నేను దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని బదులిస్తాడు. బలిచక్రవర్తి భార్య వింధ్యావళి బంగారు కలశంతో నీరు తేగా వామనుడి పాదాలను కడిగి పూజించి పంచభూతాలు దశ దిశలు బలిచక్రవర్తిని కొనియాడుచుండగా వామనుడికి 3 అడుగుల నేలను దానం చేస్తాడు. ఇది దానశీలం పాఠ్య సారాంశం. కేవలం మనకు 10 వాక్యాల్లో రాయమని చెప్పారు, కానీ మనం ఇక్కడ 17-18 వాక్యాలు కూడా రాసాము. ఏం కాదు, ఇందులో కొన్ని వాక్యాలు అంటే మీరు నేర్చుకున్నంత వరకు నేర్చుకొని ఎంత పేపర్ మీద ప్రజెంట్ చేసినా 10-12 వాక్యాలు రాస్తే పూర్తి మార్కులు పడే అవకాశం ఉంది. తర్వాత చూడండి, ఇది సృజనాత్మకత ప్రశ్న, అంటే క్రియేటివిటీకి సంబంధించింది. ఇంగ్లీష్లో కూడా మీకు క్రియేటివిటీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మీకు మేజర్ డిస్కోర్సెస్, మైనర్ డిస్కోర్సెస్ అనే అంశంగా ఉంటాయి. తెలుగులో సృజనాత్మకత అంశంగా ఈ ప్రశ్న ఉంటుంది. ఆడిన మాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండడం అనే విషయాలపై నినాదాలు, సూక్తులు రాయండి. ఇక్కడ ఏమడిగాడు? ఆడిన మాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండడం అనే విషయం మీద నినాదాలు రాయాలి, సూక్తులు రాయాలి. 10 వాక్యాలు కాబట్టి ఇవి రెండు అంటే 2 నినాదాలు, 2 సూక్తులు, 2 అంశాలు, 8 రాసినా సరిపోతుంది, లేదా 3 రాసినా సరిపోతుంది. ఒకసారి చూద్దాం. నేను మీకు 5 ఇస్తాను, ఇందులో ఏవైనా 3 రాసినా సరిపోతుంది. ఆడిన మాట తప్పకపోవడం అనే అంశానికి సంబంధించి నినాదాలు. నినాదం అంటే 2 భాగాలుగా ఉంటుందన్నమాట. మధ్యలో చిన్న గీత వస్తుంది. ఆడి తప్పకు, ఇచ్చి దెప్పకు. దెప్పకు అంటే ఇచ్చి తిట్టడం లాగా, అంటే గులగడం లాగా, అంటే నేను ఇచ్చిన అనడం. మాట తప్పితే మనుగడ లేదు, నమ్మకం కోల్పోతే గౌరవం లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకో, గౌరవం కాపాడుకో. మాట తప్పకు, మడమ తిప్పకు. మాట ఇస్తే ఇచ్చి తీరాలి. ఇవి నినాదాలు. ఇందులో ఏవైనా 3 మీరు నేర్చుకుంటే సరిపోతుంది. సూక్తులు 5 సూక్తులు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాట తప్పకూడదు. ఇచ్చిన మాట తప్పితే నీ గౌరవం మంటగలుస్తుంది. ప్రాణం పోయినా సరే మాట
తప్పకూడదు. మాట తప్పిన వాడు మనిషే కాదు. మాట తప్పిన మరణం తథ్యం. ఇవి 5 ఉన్నాయి. ఇందులో మీరు ఏవైనా 3 నేర్చుకొని రాస్తే సరిపోతుంది. ఈ రకంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దానగుణం కలిగి ఉండడం అనే దానికి నినాదాలు చూడండి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఉన్నది పంచు, మంచిని పెంచు. అన్ని దానాల కన్నా అవయవ దానం మిన్న. నీవు 1 ఇస్తే నీకు 10 వస్తాయి. చేతులు చాచి తీసుకోవడం కంటే ఇవ్వడం మేలు. ఇందులో ఏవైనా మీరు సులభంగా ఉన్న ఒక 3ని రాసుకుంటే సరిపోతుంది. సూక్తులు చూడండి. దాన ధర్మాలకు మించిన పుణ్యం లేదు. ఆపదలలో ఉన్నవారిని ఆదుకోవడమే మన ధర్మం. గుడిలో మొక్కే చేతుల కన్నా ఆపన్నులను ఆదుకునే చేతులే మిన్న. తీసుకోవడంలో తాత్కాలిక ఆనందం ఉంటుంది, కానీ ఇవ్వడంలో శాశ్వత ఆనందం కలుగుతుంది. ప్రతిఫలం ఆశించకుండా చేసే దానమే గొప్ప దానం. ఇవి సూక్తులు, నినాదాలకు సంబంధించి సృజనాత్మకత ప్రశ్నలు. ఇవన్నీ కూడా నేను విడివిడిగా, అంటే కవి పరిచయము, పద్యాలు, ప్రతిపదార్థాలు, ప్రశ్నలు, జవాబులు అన్నీ కూడా నేను విడివిడిగా చేయడం జరిగింది. అంటే విడివిడిగా వీడియో చేయడం జరిగింది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. మీరు ఆ వీడియోను కూడా ఒక్కొక్క టాపిక్ విడివిడిగా ఉంది, ఆ వీడియోను కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడు పదజాలానికి సంబంధించిన అంశాలు, అంటే భాషాంశాలలో పదజాలము, వ్యాకరణ అంశాలు ఉంటాయి కదా, పదజాలానికి సంబంధించిన అంశాలు. ఈలోపు ఒకసారి వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టీజీ తెలుగు లెసన్స్ ఛానల్కు సంబంధించి క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. పలికి లేదనుట అంటే పలికి లేదన్నవాడు మనిషే కాదు. మనం సొంత వాక్యం తయారు చేసాం. కురుచగుట, కురుచగడం అంటే చిన్నగా మారిపోవడం. నేను కొన్న కొత్త చొక్కా కురచగా మారింది. చేతులొగ్గు అంటే చేతులు చాచడం. అవసరం అయినప్పుడు చేతులొగ్గి అడగడంలో తప్పు లేదు. నెక్స్ట్ కింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి. వ్యుత్పత్తి అర్థాలు అంటే ఒక పదం ఏ విధంగా జన్మించింది అనేది వ్యుత్పత్తి అర్థం. ఇక్కడ చూడండి. నీరజభవుడు అంటే పద్మం నుండి పుట్టినవాడు బ్రహ్మ. త్రివిక్రముడు 3 అడుగులతో ముల్లోకాలను ఆక్రమించేవాడు విష్ణువు. ఈ కింది వాక్యాలలో గీతలు గీసిన పదానికి సరిపోయే అర్థాన్ని ఇచ్చే మరిన్ని పదాలు రాయండి. జలము గీత గీసింది, దీనికి నీరు, ఉదకము, సలిలము, పానీయము, వారి, ఇన్ని అర్థాలు ఉన్నాయి. నెక్స్ట్ జీవోత్సవం కావడం కన్నా యశక్కాయుడు కావడం మిన్న. యశస్సు అనేది గీత గీసి ఉంది. కీర్తి, గౌరవం, పేరు, ప్రతిష్ట. తర్వాత కింది వాటిలో ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి. సిరి దీనికి ప్రకృతి శ్రీ. విష్ణువు దీనికి వికృతి వెన్నడు. ధర్మము దీనికి వికృతి దమ్మము. బ్రహ్మ దీనికి వికృతి బొమ్మ. అలాగే కింది పదాలకు నానార్థాలు రాయండి. నానార్థాలు ఇక్కడ ఇచ్చాను చూడండి. 1వది కులము. కులముకు వంశం, ఇల్లు, శరీరం, దేశం. క్షేత్రము, క్షేత్రముకు పొలం, శరీరం, భార్య, వరిమడి. హరి, హరికి విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, కోతి. చిత్రము బొమ్మ, విచిత్రం, వింత. ఇవి పదజాలానికి సంబంధించి. తర్వాత వ్యాకరణ అంశాలకు సంబంధించి చూడండి. ఇక్కడ కింది వాక్యాలలో సంధి పదాలను గుర్తించి వాటిని విడదీసి సంధి పేరు రాయమంటాడు. ఇక్కడ సంధిపదం అత్యద్భుతం. అతి ప్లస్ అద్భుతం యనాదేశ సంధి. గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు. ఇక్కడ సంధిపదం గర్వోన్నతి. గర్వ ప్లస్ ఉన్నతి = గర్వోన్నతి, ఇది గుణసంధి. తర్వాత అభ్యాగతులకు దానం చేయడం మంచిది. అభ్యాగతులు అనేది సంధిపదం. దాన్ని విడదీస్తే అభి ప్లస్ ఆగతులు, అభ్యాగతులు, యనాదేశ సంధి. 3వది రంతిదేవుడు వదాన్యోత్తముడు. వదాన్య ప్లస్ ఉత్తముడు, ఇది గుణసంధి. అణ్వాయుధాలు మానవులకు హాని కలిగిస్తాయి. అణు ప్లస్ ఆయుధాలు, అణ్వాయుధాలు, యనాదేశ సంధి. అలాగే కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి గుర్తించండి. జీవధనములు జీవము మరియు ధనము, ద్వంద్వ సమాసం. 3 అడుగులు, 3 అనే సంఖ్య గల అడుగులు, ద్విగు సమాసం. సంఖ్య వస్తే ద్విగు. దశ దిక్కులు, దశ అనే సంఖ్య గల దిక్కులు, ద్విగు సమాసం. భూత ప్రేతములు, భూతము మరియు ప్రేతము, ద్వంద్వ సమాసం. ఈ రకంగా మీకు సమాసాలకు సంబంధించి. తర్వాత ఇక్కడ కింది పద్యపాదాలకు ఘన విభజన చేసి ఏం చేయమన్నాడు? ఘన విభజన చేసి అది ఏ పద్యాలకు సంబంధించిందో నిర్ణయించండి, లక్షణాలను రాయండి అన్నాడు. ఇక్కడ చూడండి. తెలంగాణమున గడ్డిపోచయం సంధించని కృపానమ్ము రా అనేది ఉంది. ఇందులో ఇక్కడ చేశాను చూడండి ఒకసారి.
కనిపిస్తుంది కదా, రైట్. తెలంగాణమున గడ్డిపోచయం సంధించను కృపానమ్ము రా. దీని ముందుగా ఏం చేయాలి, మూడు మూడు అక్షరాలుగా విభజించుకోవాలి. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2. ఇది లఘువు లఘువు గురువు, గురువు లఘువు లఘువు, గురువు లఘువు గురువు, 3 లఘువులు 3 గురువులు, లఘువు 2 గురువులు, లఘువు గురువు. ఇది సబరణమయవ అనే పద్యానికి సంబంధించి సబరణమయవ అనే గణాలకు సంబంధించినటువంటి పద్యం. అదేంది, మత్తేప పద్యం ఇది. అలాగే ఇంకొకటి చూడండి, ఇది అనయము దోషమే పరులయందు కనుంగొని పల్కునట్టియా అని అన్నాడు. ఇక్కడ కూడా 3 3 విభజించుకున్నాం. లఘువు లఘువు లఘువు, లఘువు గురువు లఘువు, గురువు లఘువు లఘువు, లఘువు గురువు లఘువు, లఘువు గురువు లఘువు, లఘువు గురువు లఘువు, గురువు లఘువు గురువు. ఇది నజబజ జజర అనేది ఇక్కడ వస్తుంది. ఇది చంపకమాలకు సంబంధించింది. దీనికి సంబంధించిన పూర్తి ఎక్స్ప్లెనేషన్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి మీరు ఛానల్కి సంబంధించి అన్ని వీడియోలు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే పుస్తకాన్ని కూడా ఒకసారి క్లియర్గా చదివి కేవలం వీడియోల మీదనే ఆధారపడకుండా పుస్తకాన్ని కూడా ఒకసారి చదవవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ తెలుగు లెసన్స్ ఛానల్కి సంబంధించి అన్ని వీడియోలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. చాలా సులభమైన పద్ధతిలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ యొక్క అవసరాలు ఏమైతే ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు కావాల్సిన విధంగా వీడియోలు తయారు చేసి 100కి 90 మార్కుల పైగా సాధించే ప్రయత్నం మొదలు పెడదాం. 2027 SSC టార్గెట్ మనం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.